నమస్కారం అండి. ఈరోజు పట్టపగలు ప్రభుత్వం ఈరోజు గవర్నమెంట్ హాలిడే అయినప్పటికీ కూడా మామూలుగా ఎంఆర్ఓలు విఆర్ఓలు ఎవరు కూడా సచివాలయంకి చాలా నిదానంగా వస్తారు కూడేరు మండలంలో. కానీ ఈరోజు కూడేరు మండలం కమ్మూరు గ్రామానికి ఉదయం 5:30 గంటలకే మాకు నోటీసు లేకోకుండా ₹1 కంపెన్సేషన్ లేకోకుండా తాళాలు పలుకొట్టేసి దాదాపు 100 మంది పోలీసులు బెటాలియన్ వేసేసుకొని ఈరోజు ఆడ పోలీసులు అందరూ వచ్చేసినారు. వచ్చి ఏం చేసినారు అంటే 2 జేసీబీలు పెట్టి మాకు ₹1 కంపెన్సేషన్ ఇవ్వకుండా రైతులు పొలాలు లేకపోయేసి మొత్తం ధ్వంసం చేసేసినారు. 6వ తేదీ తాళం పలుకొట్టినారు. 26వ తేదీ అంటే గడిచిన 10 రోజులుగా నేను రైతుల కోసం పోరాటం చేస్తున్నా కూడా ఈరోజు కలెక్టర్ కానీ ఈరోజు కలెక్టర్ బంగ్లాలోనే ఉన్నాము. దాదాపు 3 గంటల నుంచి బయట ఉన్నా కూడా ఆయన కనీసం ఒక్క నిమిషం కూడా మాకు అపాయింట్మెంట్ దగ్గర కూడా రానివ్వలేదు. అంటే రైతు అంటే ఇంత చులకన. ఆయన ఏం చెప్తున్నారంటే పదే రేపు రండి అంటున్నారే. మరి కలెక్టర్ మీకు హాలిడే ఉన్నప్పుడు ఎంఆర్ఓ కూడా హాలిడే ఉంటుంది కదా, విఆర్ఓ కూడా హాలిడే ఉంటుంది కదా, సిఐ రాజు కూడా కదా. మరి ఈరోజు పోలీసు వాళ్ళు హాలిడే తీసుకోకుండా ఎంఆర్ఓ మోహన్ కుమార్ హాలిడే తీసుకోకుండా ఏ విధంగా వచ్చి ఈరోజు రైతుల భూముల్లో ధ్వంసం చేసేసినాడు. ₹1 ఇవ్వకుండా, అది కూడా పట్టా భూముల్లో. మేము టవర్స్కి ఎక్కడ వద్దని చెప్పలేదు. నువ్వు టవర్ ఒకటి కాదు పంది, కానీ రైతుకు న్యాయం చేయమని 10 రోజుల నుంచి నేను పోరాడిన దానికి నాకు ఇచ్చిన ఫలితం ఏంటంటే ఈరోజు నన్ను తొక్కేయాలని చెప్పి ఈరోజు పై నుంచి ఉన్నటువంటి దుష్ట శక్తులు, కార్పొరేట్ శక్తులు ఈరోజు అధికారాన్ని ఉపయోగించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మీరేమంటారు, సమన్యాయం చేయమని మీరు అధికారం గద్దెక్కినారు. కానీ మీ ఇలాకాలోనే ఈరోజు నాకు జరిగింది ఏంటంటే ఉరవకొండ అసెంబ్లీ కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో మా పూర్వం పట్టా భూమిని ధ్వంసం చేసేసి తాళాలు పలుకొట్టేసి అన్నీ చేసేసినారు. సంతోషం, మీరు గెలిచినామని మీరు అనుకుంటున్నారు కదా. పాండవులు 5 మందే, కౌరవులు 100 మంది. మీరు గెలవట్లేదు. ఈరోజు మేము గెలిచాం రైతులుగా. ఎలా చెప్తున్నానంటే ఒక్క ₹10 డాక్టర్ కోసం 100 మంది బెటాలియన్ వేసుకొని వచ్చినారు చూడండి. ఈరోజు నేను రైతు బిడ్డగా రైతుగా గర్వపడుతున్నాను. నేను కాదు ఓడిపోయిండేది, 100 మంది మీరు వేసుకొని వచ్చినారే. మీ భయం అనేది బయటపడింది, నా ధైర్యం అనేది బయటపడింది. ఈరోజు రైతే ఎప్పుడు కూడా రాజని ఈరోజు నేను నిరూపించినాను. అందువల్ల ఒక పక్క పని నడుస్తుంది. కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చాం. ఎంఆర్ఓ ఏమంటాడు, పదే కలెక్టర్ దగ్గరికి పో. కలెక్టర్ ఆయనకు తెలుసు కలెక్టర్ ఈరోజు ఉండడని. మరి ఆయన ఎందుకు వచ్చాడు డ్యూటీకి? రైతు సంతకం లేకోకుండా, చెక్ బుక్ లేకోకుండా, పాస్బుక్ లేకోకుండా, రైతుకు ₹1 ఇవ్వకుండా ఈరోజు పట్టా భూమిలో దాడి చేసేసాడు కదా. ఈరోజు రైతులు ఓడిపోయినారని మీరు అనుకుంటున్నారు. రైతు గెలిచినాడు, ₹10 డాక్టర్ గెలిచినాడు కాబట్టే 100 మందిని మీరు తీసుకొని వచ్చినారు. ఈరోజు ఒక్కడు వెళ్ళి 100 మంది మీద దాడి చేస్తే అది యుద్ధం అంటారు. 100 మంది కలిపి ఒకరిని యుద్ధం చేస్తే దాడి అంటారు దాన్ని. ఈరోజు నేను యుద్ధం చేశాను. ఈరోజు ఈ పోరాటంలో నేను గెలిచినాను. నాతో పాటు ఉండే అందరు రైతులకు ఈరోజు నేను ఓడిపోలేదు. మీరు కూడా న్యాయపరంగా పోరాటం చేయండి. భవిష్యత్తులో కూడా మేము న్యాయపరంగానే పోరాటం చేస్తాము. తగ్గే ప్రసక్తి అయితే ఉండదు. గడిచిన 10 రోజులుగా నా గొంతు చించుకొని ఈరోజు మా తండ్రి గారి పూర్వం పట్టాభూమికి ₹1 ఇవ్వకపోయినా కూడా రైతుల పక్కన నిలబడ్డాను. రైతులందరికీ న్యాయం చేయమని అడిగిండేది. ఈరోజు నా గొంతుని తొక్కేసి నా భూమిలో కబ్జా చేసేసి ఎవరో కాదు, సిఐ రాజు, మోహన్ కుమార్ ఎంఆర్ఓ, విఆర్ఓ, పోలీసు వాళ్ళు ఈ విధంగా తొక్కేసినారు కదా. కానీ వెనకల మీరు 100 మంది వస్తే మా వెనకాల 100 మంది రైతులు లేరనుకుంటున్నారు. కానీ ప్రతి రైతులో ఉన్నటువంటి రక్త బొట్టు కూడా ఉడుకుతుంది. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారమే ప్రతి రైతు నడుచుకుంటాడు. ఈ రోజు కూడా మేము చెప్తున్నాం కదా, ఈరోజు మా గొంతులు మీరు తొక్కచ్చేమో, రేపు 100 గొంతులు 1000 గొంతులు కూడా లేస్తాయి. డెమోక్రసీలో పోరాడతారు. నేను కూడా వారికి మద్దతుగా ఉంటాను. పోరాటం అనేది ఆపము. మళ్ళా చెప్తున్నాం. ఈరోజు మా తాళాలు పలుకొట్టిండొచ్చు, గేట్లు పలుకొట్టిండొచ్చు, గుంతలు తవ్వుకోవచ్చు. కంపెనీ వాళ్ళు మీరు గెలిచామనుకుంటున్నారు. మీరు ఓడిపోయినారు. ఎందుకంటే శిఖండి పాత్రలో మీరున్నారు, భీష్మ పితామహ పాత్రలో మేమున్నాం.